హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి కోనసీమ అమ్మాయి. శ్రావణి కోనసీమ అమ్మాయిలో మళ్ళీ మరొక కథ చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను. అనగనగా ఒక ఊరిలో ఒక బామ్మ ఉంది. ఆ బామ్మకి ఒక మనవడు, ఒక మనవరాలు ఉన్నారు. మనవడి పేరేమో బాబీ, మనవరాలు పేరేమో నాని. ఒరే బాబీ, ఎదురింటికి వెళ్ళి వాళ్ళ పెరట్లోని కరివేపాకు ఆంటీని అడిగి కోసుకురారా అని చెప్పింది బామ్మ. కరివేపాకు తెమ్మంటే ఏదో గుమాయించి వంట చేస్తుందని బాబీ పరిగెత్తుకెళ్ళి ఓ 4 రెమ్మలు బామ్మ చేతిలో పెడుతూ, బామ్మ, వాళ్ళ ఇంట్లో కరివేపాకే కాదు ఇంకా బోలెడు చెట్లు ఉన్నాయి. మునగ, మామిడి, జామ చెట్లు ఉన్నాయి. మల్లెలు, కనకాంబరాలు మరోమో ఉన్నాయి. పారిజాతం చెట్టు చుట్టూ పూలున్నాయి అని ఇంకా ఏదో చెబుతూ ఉంటే, నా చిట్టి తండ్రే బంగారు కొండ, చూసి రమ్మంటే కాల్చుకొచ్చే రకం అంది. ఓ బామ్మ, నీవెప్పుడు అన్నయ్యని ఏదో ఒకటి అంటూనే ఉంటావు, అసలు ఏం కాల్చలేదు అని అంటూ చేతులు కాళ్ళు తిప్పుతూ అన్నదంట నాని. అమ్మో, అన్నయ్య మీద ఎంత ప్రేమే నీకు, చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం అనేదానికి ఒక కథ ఉంది అంది బామ్మ. కథ అనగానే ఇద్దరు కూడా కథ ఏంటో చెప్పమని చెప్పి అన్నారంట. అన్నట్టు ఈరోజు మంగళవారం కదా, మన వీధి చివరి గుడి ఉంది కదా అంది బామ్మ. ఆంజనేయ స్వామి గుడి అన్నారు ఇద్దరు ఒకేసారి. ఆంజనేయ స్వామి ఎవరి భక్తుడు అని అడిగింది బామ్మ. ఇది తెలియదా బామ్మ? రాముడి భక్తుడు అన్నారు పిల్లలు. భలే చెప్పారా అని బామ్మ చెప్పేసరికి వాళ్ళకి హుషారు వచ్చేసింది. రాముడి భార్యను అని బాబీ అంటూ ఉండగానే నాని అందుకుంది. రాముడి భార్య సీతను రావణుడు ఎత్తుకుపోయాడు. రావణుని వద్ద ఉన్న సీతకు రాముడు తన ఉంగరం ఇచ్చి పంపాడు. ఇది తెలుసు బామ్మ అన్నాడు బాబీ. రామాయణం అంతా మీకు తెలుసునని నాకు తెలుసు. కాస్త ఓపిక పట్టి వింటే చూసి రమ్మంటే కాల్చి రావడం అనే మాట ఎలా వచ్చిందో చెబుతాను. అయితే మధ్య మధ్య అడ్డుపుల్ల లేయకూడదు అనగానే ఆ పిల్లలిద్దరూ మౌనం వహించారు. బామ్మ తిరిగి చెప్పసాగింది. రావణుడు సీతను ఎత్తుకుపోయి లంకా నగరంలోని అశోకవనంలో ఉంచాడు. అశోక వృక్షం కింద కూర్చున్న సీతకు కాపలాగా రాక్షస స్త్రీలను ఉంచాడు. సీతమ్మ వారిని వెతకడానికి ఆంజనేయుడు బయలుదేరాడు. సీతమ్మ లంకానగరంలో ఉన్నట్లు తెలుసుకుని ఆగమేఘాల మీద అక్కడికి చేరుకున్నాడు. అయితే అసలు లంకలోనికి వెళ్ళనీయకుండా లంకిని అక్కడ కాపలాగా ఉంది. ఈ లంకిని పూర్వజన్మలో విజయలక్ష్మి అనే పేరుతో బ్రహ్మనిధికి కాపలాగా ఉండేది. ఒకసారి ఆమె పని సరిగ్గా చేయకపోయేసరికి బ్రహ్మకు కోపం వచ్చి రావణుడి నగరానికి కాపలాగా ఉండమని శాపాన్ని ఇచ్చాడు. హనుమంతుని వల్ల శాప విమోచనం పొందుతావని కూడా చెప్పాడు బ్రహ్మ. అదేవిధంగా హనుమంతుని గదాఘాతంతో లంకిని శాప విమోచనం పొందుతుంది. అయితే సీతమ్మ వారి జాడ కనుగొన్న హనుమంతుడు ఊరికే ఉన్నాడా? రావణుడి బలాబలాలేంటో తెలుసుకున్నాడు. అశోకవనం అంతా నాశనం చేశాడు. భటుల ద్వారా సంగతి తెలుసుకున్న రావణుడు ఆ కోతి తోకకు నిప్పు పెట్టమని ఆజ్ఞాపించాడు. తన తోకకు నిప్పు పెడితే హనుమంతుడు ఊరుకుంటాడా? అటు దూకి ఇటు దూకి 4 దిక్కుల కలయదిరిగి లంకకు నిప్పు పెట్టి అక్కడి ఆనుపానులన్నీ తెలుసుకొని సీతమ్మ జాడ కనుగొని రమ్మంటే ఏకంగా లంకా నగరాన్నే కాల్చి వచ్చాడు. అంటే చెప్పిన పనేగాక దానికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకొని వచ్చే కుశాగ్ర బుద్ధి గలవారిని చూసి రమ్మంటే కాల్చొచ్చే రకం అని అంటారు. ఇప్పుడు చెప్పు నాని, మీ అన్నయ్యను బుద్ధిమంతుడు అని అన్నానా, కాల్చుకొచ్చేవాడని అన్నానా అని అడిగింది బామ్మ. బుద్ధిమంతుడు అనే అన్నావు. ఆ వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను బామ్మ అంది నాని. సరే సరే, ఇప్పుడు అర్థమైంది కదా, పదండి, మీకు ఒక మంచి వంటకం చేసి తినిపిస్తాను అంది బామ్మ. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చింది కదా? నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఇంకొన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.